నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయ ద్వారాలు మూసివేత. ఎస్టీ సాధనే వీఆర్పీఎస్ ధ్యేయం. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సమావేశంలో వెల్లడించిన నాయకులు. ఆర్ఎస్కేలలో ఎరువులు పంపిణీ. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల వివరాలు. రైతులకు ఇబ్బంది లేకుండా సోమవారం నుంచి ఆర్ఎస్కేలలో ఎరువులు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి మమేకం కావాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దన్న విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లా నుంచి ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎరువుల కోసం సొసైటీలకు వచ్చే రైతులు ఎండ తీవ్రతకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా షామియానాలు వేయించాలని, కుర్చీలు, త్రాగునీరు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం 3:30 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ద్వారాలను టీటీడీ మూసివేసింది. సాంప్రదాయబద్ధంగా మూసివేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. రాత్రి 9:50 నుంచి సోమవారం తెల్లవారుజామున 1:31 వరకు చంద్రగ్రహణం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు సాంప్రదాయబద్ధంగా మూసివేసి సోమవారం ఉదయం శాస్త్రీయంగా శుద్ధి చేసిన అనంతరం తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన ఉదయం 3 గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు కల్పించడం జరిగిందని తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదం కాంప్లెక్స్, వకులమాత, పిఏసి 2, వైకుంఠం వంటశాలలు మూసివేసినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద విభాగం భక్తుల కొరకు 50,000 పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసిందన్నారు. అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుంచి పునః ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో తిరుమల ఆలయ అర్చకులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, విజిఓ సురేంద్ర ఇతరులు పాల్గొన్నారు. చేతు మొత్తం మీద భక్తులకు సంబంధించి పూర్తిగా 50,000 ఉన్న భక్తులకు, తిరుమలలో ఉన్న భక్తులకు సంబంధించి ఉన్నామని టీటీడీ కొంచెంసేపు ఉన్న 2 నిమిషాలు అయిపోతుంది. మళ్ళీ నువ్వు తీసుకో. తిరుమలలో కూడా వేలాది మంది భక్తులు ఇక్కడి నుంచి కూడా సోమవారం
ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది. 3:30 నుంచి రేపు ఉదయం 1:30 వరకు. ఆ తర్వాత 3 గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వాములు వాళ్ళందరూ కూడా ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయడం జరిగింది. ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా 3:30కి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది. ఇప్పటి నుంచి 12 గంటలు అంటే రేపు మార్నింగ్ 1:30 దాకా కూడా క్లోజ్ చేసే ఉంటారు. రేపు 1:30 తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి 3 గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది. అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం 2 గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది. టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్ని లైక్ వైకుంఠం 1 కానీ వైకుంఠం 2లో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది. ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రెమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఎవరూ లేరు. అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికి కూడా దర్శనం చేయించి అందరిని కూడా పంపించడం జరిగింది. ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు 50,000 పులిహోర పట్లాలు మన జీఎన్సీలో కానీ మిగతా 6 ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేశామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ఎస్టీ రిజర్వేషన్ సాధనే ధ్యేయంగా వాల్మీకులు పోరాడాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పొదల నరసింహులు పేర్కొన్నారు. వీఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం పొంగనూరులోని బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మొదట ఇందిరాకూడలలోని వాల్మీకి మహర్షి విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రసంగించారు. ఎస్టీ సాధన కోసం వాల్మీకులంతా కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. ఏళ్ల తరబడి నానుతున్న సమస్యకు ప్రభుత్వాలు పరిష్కారం చూపాలన్నారు. గతంలో ఎస్టీ జాబితాల నుంచి అనాలోచితంగా బీసీ జాబితాలో చేర్చి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కార్యక్రమంలో అద్దాల నాగరాజ, సురేష్, భాస్కర్, శ్రీనివాసులు, లక్ష్మణ, హరికృష్ణ, విజయ్ కుమార్, బాబు, ఆదినారాయణ, గంగరాజు, శ్రీనివాసులు, రాజశేఖర్, పాపన్న తదితరులు పాల్గొన్నారు. కుల సంఘాలు ఎక్కువైనాయని చెప్పి ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. అందరినీ కలిపి ఒక దాడి మీద మేము పెద్దలంతా చేరి పిలుచుకొని పోదామన్నారు. చాలా సంతోషం. దాదాపు
20 ఏళ్లుగా వాల్మీకుల కోసం, ఎస్టీ కోసం ఎన్నో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు అయితే పాదయాత్రలు అయితేమే, రోడ్డు దిగ్బంధులు అయితేమే, కలెక్టర్ ముట్టలు అయితేమే మన సుభాష్ చంద్రబోస్ గారు చాలా కష్టపడడం జరిగింది. ఆయన తర్వాత చాలా మంది నాయకులు ఇప్పుడు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా ఆయన దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ. కాబట్టి ఎస్టీ పునరుద్ధరణ చేయడానికి ప్రతి ఒక్కరు పెద్దలు నిర్ణయిస్తే కన్నా ఆ నిర్ణయం మేము కట్టుబడదామని చెప్పి ఈరోజు పెద్దలందరూ తెలియజేస్తున్నాం. అంతేకాక ఇంకోటి చెప్పినారు, వినతి పత్రాలు ఇస్తాం చంద్రబాబు గారికి, వాళ్ళకి, వైఎస్ఆర్కి అని. మాకు వినతి పత్రాలు లారీలతో ఇచ్చాను మేము ఆల్రెడీ. 20 ఏళ్లుగా మాకు అదే పని. ఏ మినిస్టర్ వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా మేము లారీలతో ఇచ్చాం. కాబట్టి దయవంచి రోడ్ దిగ్బంధులైన రోడ్లలో దిగితేనే ఉద్యమాలు చేస్తేనే ఎస్టీ సాధించుకున్నాం తప్ప ఇంకా మనం వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చుకుంటా అంటే మన వాల్మీకి జాతి వెనకనే ఉంటుంది. కాబట్టి దయవించి అందరూ కూడా తెలుసుకోండి. ఎందుకంటే మన వినతికి వాళ్ళు విభజించి పాలిస్తున్నారు. దయవించి రాజకీయ పార్టీలు ఇప్పుడు అందరూ మన కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉండే 90% ఓట్లేసి గెలిపించడం జరిగింది కూటమి ప్రభుత్వానికి మన వాల్మీకులందరూ కూడా. కాబట్టి దయవించి ఈ 6 నెలల్లో ఈ అసెంబ్లీలో కూడా ఎస్టీ జాబితా పునరుద్ధరణ చేయకపోతే ఈ అసెంబ్లీ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి కాపులు ఏ విధంగా రైళ్లు అయితే, బస్సులు అయితే, రోడ్లు అయితే ఏ ఉద్యమం చేస్తామో ఆ ఉద్యమానికి నేను ముందరుండి నా జాతి కోసం నేను ప్రాణాన్ని అర్పిస్తా అని చెప్పి ఈ సమాజం తెలుసుకున్నా. జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకి ఐక్యత, వాల్మీకి ఐక్యత. మన వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ సాధించుకోగలం. వాళ్ళ అజెండా కొంతమంది మాసేన అధ్యక్షులు కానీ, వాల్మీకి సంఘం అధ్యక్షులు కానీ, విఆర్పీ సంఘం అధ్యక్షులు కానీ రకరకాలుగా పెట్టుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనలో వీళ్ళందరూ కలిసి లేరు. రేపు బ్రిటిష్ వాళ్ళు ఎట్లా డివైడ్ అండ్ రూల్ మన ఆ రోజుల్లో మనల్ని విడదీస్తూ పాలించు. ఒక్క మన వాల్మీకి కులంలోనే ఐక్యత లేదని వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి వీళ్ళందరినీ వృత్తి చేయాలా. రిటైర్డ్ అయ్యి ఇంట్లో కూర్చుంటే కాదు. రిటైర్డ్ అయిన మనుషుల నుంచి దగ్గర నా నియోజకవర్గంలో, పక్క పంజాబ్ నియోజకవర్గంలో దగ్గర 50 పనులు తిరిగా మన వాళ్ళందరినీ వృత్తి చేయాలని చూస్తున్నాను. మీరందరూ ఉండేదే తప్ప మన సంఘాల ఉన్నాయి. సంఘాన్ని పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి. ఎస్టీ సాధనే ముఖ్యంగా పోరాడదాం. ఎస్టీ సాధనే ముఖ్యంగా పోరాడదాం. మంది ఎస్టీ కొత్తగా అడగలే. ఇంతకు ముందు 76 సంవత్సరం 72 సంవత్సరంలో ఉండిన దాన్నే అడుగుతున్నాం. కాబట్టి మీరందరూ కలిసి వస్తేనే అందరినీ అడిగాము. సార్ మీరు ముందు నడిపించాలా, మీరు ఏం చేసినా చేస్తాము అని ఇక్కడ ప్రతి ఊరి నుంచి 2, 3, 4 రావాలని ప్రతి ఊరికి పాపులేట్ చేసి మనుషులు పంపించాము. మన సీనియర్ నాగార్జున అన్న వాళ్ళు తిరిగారు, ప్రతి పల్లికి వెళ్ళారు. అందరూ వాట్సాప్ ఉన్నాయి, ఇప్పుడు వాట్సాప్ లో పెట్టాము. పేపర్లు కూడా పంపించాము, పాంప్లెట్స్ కూడా పంపించాము. దయచేసి అందరూ వచ్చారు. దీనికి 40 దినాలకు ప్రణాళిక, 40 దినాలకు ప్రణాళిక, 40 అట్లా 5 40 దినాలు. 5వ 40 దినంలో ప్రభుత్వం కదలి రావాలి, చంద్రబాబు దిగి రావాలి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మనకి ఇస్తా అని చెప్పి కార్యాలయం చేశాడు. చంద్రబాబు మీ దగ్గర పనిచేశాను, మిమ్మల్ని చూస్తున్నాను. మీ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేశాను. మీరు బీసీని ఎంతగా ప్రేమిస్తున్నారో మాకు తెలుసు. మాకు చిన్నది. ఈ రోజు మీరు నవరత్నాలు అయితే జగన్మోహన్ రెడ్డి నవరాత్రుల కోసం ఏమన్నా చేస్తాడో, ఈ రోజు చంద్రబాబు 6 సూత్ర పథకాలు అయితే ఏమన్నా చేస్తున్నాడు. దగ్గర 40,000 కోట్లు ఇస్తున్నారు. సంతోషం, అది మనందరికి వస్తుంది. మేము 50 సంవత్సరాలుగా అడుగుతా ఉండేది ఒకటే చిన్న కోరిక. ఈ 4 జిల్లాల్లో మీకు అన్ని చోట్ల ఎస్టీ ఉండాలని మాకు టెండర్ చేయండి. కొన్ని జిల్లాల్లో ఎస్టీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది ఒక్క మా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మా వాల్మీకులకి కులవృత్తి లేదు. మేము రిక్వెస్ట్ ఈ 5 ఇంటూ 200 దినాలు రిక్వెస్ట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ 40 దినాలకి అనంతపురం, కర్నూలు, కడప ఈ జిల్లాలు ప్రకటిస్తాం. అక్కడ ఉండే నాయకులందరూ కలుస్తాం. 1000 కార్లను పెట్టే కెపాసిటీ నాకుంది. పోతాం, తిరగదాం. ఇక్కడ నుండి యాత్రగా 200వ దినం, 201వ దినం
మనం విజయవాడ చలో విజయవాడ అందాం, చంద్రబాబుని కలుద్దాం, మెవారిని వద్దాం. మీరు చేసి తీరల్లా, లేకపోతే కష్టము. వాల్మీకులు ఆంధ్రదేశంలో 5 జిల్లాలో 52 లక్షల మంది వాల్మీకులు ఉన్నారు. దీనికి ఒక ఇంగ్లీష్ లో ఒక ఇది ఉంది, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అంటే విడిపోతే పడిపోతాము, కలిసి ఉంటే నిలబడతాము. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ప్రతి కార్యక్రమానికి అందరూ వాళ్ళ పర్సనల్ ఈగోలు కావచ్చు, పర్సనల్ టైటిల్స్ ఏమన్నా ఉంటే అన్ని పక్కన పెట్టి ఈ వాల్మీకి సంఘంలో మన అల్టిమేట్ ముఖ్య ఉద్దేశాన్ని సాధించడానికి అందరూ ఒకటి కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మన ముఖ్య ఉద్దేశం ఏమి? మన కులాన్ని ఎస్టీలో చేర్చాలా. దీంట్లో ఏమంటే మనలో ఈరోజు నాకు 50 మంది ఉంటే నాకు ఒక సంఘం, ఇంకొకరు 50 మంది ఉంటే వాళ్ళకు ఒక సంఘం, ఇంకొకరు 50 మంది ఉంటే వెనకాల వాళ్ళకు ఒక సంఘం. ఈ సంఘాలు కాకుండా ఒకే వాల్మీకి సంఘంగా అందరూ ఏర్పడ్డాయి. అన్ని సంఘాలను తెచ్చి ఒకే బుట్లో వేయండి. ఆ బుట్లో వాల్మీకి అనేది తయారైతుంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా అందరూ చేస్తే ఖచ్చితంగా సాధించవచ్చు. ఇన్నేళ్ళ నుంచి చాలా మంది నిజంగా ఇప్పుడు సీనియర్ నాయకులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. చాలా మంది చనిపోయినారు, పోరాటం చేసిన వాళ్ళు కూడా చనిపోయినారు, చాలా మంది చనిపోయినారు పోరాటం చేసి కూడా చాలా మంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం అందరూ కూడా కలిసికట్టుగా మన జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది స్టేట్ వైడ్ కూడా చేస్తాం. మొన్నే ఢిల్లీకి నేను వేరే పనిగా పోతే అంబికాన్తో కూడా కలిశాను, వేరే విషయానికి మాట్లాడితే అన్న కూడా ఇదే చెప్పారు. ఖచ్చితంగా మనమందరూ కూడా జిల్లాకి ఇంతమంది అని తయారు చేసుకొని ఒక 5 మంది 6 మందితో ఒక ముఖ్యమైన కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా చాలా స్టేట్ వైడ్ అన్ని జిల్లాల నుంచి తీసుకొని 5 మందిని ఒక ప్లేస్ లో కూర్చొని ఒక సమావేశం పెట్టుకుంటాం. తర్వాత 5 మంది వచ్చి ఈ జిల్లా, ఇప్పుడు మన చిత్తూరు జిల్లా ఉంది, ఇక్కడ ఒక 5 మంది పోయి మాట్లాడదాం. అక్కడ నుంచి ఏం జరుగుతుందని ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం చెప్పే విధంగా ఒక కాన్సెన్స్ ఒకరిని కూడా తీసుకుంటా పర్లేదు, ఎక్కువగా ఉంటే ఇంకా 2 కూడా తీసుకుంటాం, ఏం తొందర లేదు. కాబట్టి ఈ విధంగా జిల్లాల వారీగా మనం తయారయ్యి స్టేట్ వైడ్ చేస్తే ఆలోచనంతా కూడా మొన్న ఇప్పుడు 1 వీక్ బ్యాక్ కూడా నేను కాల్ చేసి మాట్లాడాను. ఏం నా సైలెంట్ అయిపోయినామంటే ఆయన కూడా చెప్పారు, లేదు మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, కానీ పైనుంచి ఒక గ్రీన్ సిగ్నల్ రావాలి, అది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన సంఘాలన్నీ ఒకటిగా అయ్యి ఇట్లా జిల్లా వారిగా చేసుకుంటే బాగుంటుందని, దానికి సహకారం నా వంతు మేము కుప్పం తరఫున కూడా ఏ విధంగా చేయాలని మీరు చెప్తే ఆ విధంగా మేము కూడా ముందుకు వచ్చే విధంగా చేస్తామని. చిత్తూరు జిల్లా నుంచి మనం ఒక ఏకతాటిపై నడిచే కార్యక్రమాన్ని తీసుకొని వస్తే బాగుంటుందని కొంతమంది పెద్దలు చేరి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశం ద్వారా ఒక కార్యాచరణ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిత్తూరు జిల్లా నుంచి పలువురు వాల్మీకి సంఘ సోదరులు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, వాల్మీకి బంధువులు అందరూ ఈ సమావేశానికి హాజరైనారు. కాబట్టి మనం అందరూ వాల్మీకులే. మన కార్యాచరణ కావచ్చు, మన లక్ష్యం కావచ్చు కేవలం వాల్మీకులను ఎస్టీ పునరుద్ధరణ చేయడం ఒకే కార్యాచరణ. ఆ వాల్మీకి పునరుద్ధరణ చేయడం ఏమైతే మనకు ఇంతకు ముందు అయితే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారు, దాన్ని మరీ మధ్యలో బీసీఏలుగా ఎస్టీలుగా గుర్తించిన కారణంగా మనం అన్ని విధాల విద్యాపరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అన్ని విధాల మనం వెనుకబాటుకి గురైనాం. ఈ వెనుకబాటుకి గురైన వాళ్ళని భవిష్యత్తు కార్యాచరణ ద్వారా భావి భారత అంటే మన గతంలో మన పిల్లల్ని భవిష్యత్తు కోసం, భావి తరాల వారి కోసం మనం ఇప్పుడు సైలెంట్ గా ఉండకుండా ఏదో ఒక ఉద్యమం రూపంలో తీసుకొస్తే మన లక్ష్యం సాధించడానికి అవకాశం ఉంటుందని, అందరూ కలిసికట్టుగా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే 2017లో నారా చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసి కేంద్రానికి పంపించినా కూడా కేంద్రంలో కార్యాచరణ తీసుకురాలేదు. మన నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మనల్ని ఎస్టీ పునరుద్ధరణ చేయడానికి, కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి, కేవలం ఒత్తిడి చేయకపోవడానికి కొంచెం నిదానం చేయడం, కానీ ఫైల్ ని తొక్కిపెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే వాల్మీకులందరూ, రాష్ట్రంలో వాల్మీకులందరూ ఒక తాటి మీద లేరనే ఏకైక కారణంతో ఢిల్లీలో మన ఫైలు కదలడం లేదు. చంద్రగ్రహణం కారణంగా పొంగనూరులోని ఆలయాలు మూతపడ్డాయి. ఈ క్రమంలోని స్థానిక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మధ్యాహ్నం 1:50 ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సమక్షంలో అర్చకులు మూసివేశారు. గ్రహణం సోమవారం వేకువజామున 1:31 విడుతోందని, ఆ తర్వాత 3 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి చేసి తర్వాత శ్రీవారికి వివిధ పూజా క్రతువులను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం 5 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయమును ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా టీటీడీ యాజమాన్యం ఆదేశాలను అనుసరించి 1:50 ఆలయం తలుపులు మూసివేయడం జరిగింది. గ్రహణం అనంతరం అనగా రేపు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తలుపులు తెరిచి అర్చకుల ద్వారా శుద్ధి, పుణ్యవచనం, అభిషేకం లాంటి గ్రహణ అనంతరం చేయవలసిన అన్ని కార్యక్రమాలను నిర్వహించి రేపు ఉదయం 5:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు సాయంత్రం పౌర్ణమి సందర్భంగా జరగవలసిన గరుడు సేవ రద్దు చేయడం జరిగింది. భక్తులు ఈ మార్పును గమనించగలరు. ఈ సమాచారాన్ని KCTV న్యూస్ ద్వారా భక్తాదులకు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని గ్రహణం కారణంగా మూసివేశారు. గ్రహణం వీడిన అనంతరం సోమవారం వేకువజామున ఆలయ శుద్ధి నిర్వహించి పూజా కార్యక్రమాలు, భక్తుల దర్శనం ఉంటుందని ఈవో తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosam.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. బొజ్జగన్నపై నిమజ్జనాలు సందడిగా సాగుతున్నాయి. నగర వీధిలో షంబాజీ యూత్ కొలువు తీర్చిన గణపతి ప్రతిమను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ సమావేశం నిర్వహించారు. గత సంవత్సరంలో ఎలాంటి చిన్న సంఘటన కూడా బ్రహ్మోత్సవాలలో జరగలేదు. ఈ సంవత్సరం కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ సహకారంతో ఉద్యోగం చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ఏదైనా సమస్య వస్తే అధికారులందరూ సమన్వయంతో కలిసి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందన్నారు. బాలాజీ నగర్ తో పాటు పాప వినాశనం ఏరియాల్లో నాకాబందీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లకు భక్తులతో ఏ విధంగా మెలగాలనే దానిపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయాల్సిందిగా తిరుమల డీఎస్పీకి మరియు సంబంధిత అధికారులకు తెలియజేశారు. తిరుమలలో పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ నిర్వహించాలని, ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రాం చేయాలని సూచించారు. 400 మంది సిబ్బందితో క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన అవగాహన కార్యక్రమం చేపట్టామని అడిషనల్ ఎస్పీ ఆర్మీ రిజర్వ్ కు సూచించారు. ముందుగానే ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో డిప్లాయింట్ ఏ విధంగా చేయాలి అని కూడా తెలియజేశారు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు తిరుమలలో ఏ రూట్ లో వెళ్లాలని క్లియర్ గా రూట్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయ ద్వారాలు మూసివేత. ఎస్టీ సాధనే విఆర్పీఎస్ ధ్యేయం. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సమావేశంలో వెల్లడించిన నాయకులు. నుంచి ఆర్ఎస్కేలలో ఎరువులు పంపిణీ. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.